నేను పరమాత్మ అయి ఉన్నాను పరమాత్మ కోసం పరమాత్మని కానివాడిని ఒకడు ఉన్నాడు, ఒకడు పరమాత్మ ఒకడు పరమాత్మ కానివాడు ఉన్నాడని మీరు చెప్తే సరే మీరు కానివాడు భగవాన్ కోసం ప్రయత్నం చేస్తారు. మీరు ఏమన్నారు? అట్లా ఇద్దరు లేదన్నారు, ఒకటే ఉన్నదన్నారు. ఒకటే ఉన్నప్పుడు సంవత్సరంలాగా అలలాగా అవసరంలాగా ఊళ్ళలాగా పైన వస్త్రాన్ని నూనె కావాలంటే ముడత ముడుచుకోవచ్చు, నూనె కావాలంటే పడుతుంది. ఇప్పుడు నూనె పరిచయం కేజీలో నేను వస్త్రం పరిచాను అంటున్నాను, వస్త్రం ముడుచుకున్నాను అంటున్నాను. పరిచయం నేను నూనె ముడుచుకుందుకు నూనె. అలా నేను నామరూపాలన్నీ కనపడుతున్నప్పటికీ వాటి ప్లేసెస్ మారుతున్నప్పటికీ, ఎందుకంటే ఆ నామరూపాలను బట్టి నగర ఆభరణాలు వేరే వేరే చోట్ల నేను పెట్టుకున్నట్టుగా ఈ జగత్తులో అంతా రకరకాలైనటువంటి నామరూపాలు ఇవన్నీ ఒకే గుడ్డ మీద ఉన్నాయి కదా. నీళ్లు, ఇవి నీళ్లు అంటున్నాం, ఇవి పువ్వులు అంటున్నాం, ఇవి తీసుకెళ్ళి ఇక్కడ పెట్టం కదా. ఎందుకని? నీళ్లు కింద ఉండాలి. కొండ మీద నీళ్లు పెట్టి కొండ వేయం కదా, ఎందుకంటే అది అసహజంగా అనిపిస్తుంది. కొండలో నుంచే సూర్యుడు ఉదయించాలి, ఇప్పుడు నీళ్ళలో నుంచి సూర్యుడు ఉదయించకూడదు. ఇట్లా ఇవన్నీ కూడా గుడ్డ మొదలు పెట్టలేదు. అంతవరకు నేను ఒప్పుకున్నానండి, నాకు నచ్చింది. ఇప్పుడు ఈ ఏనుగు ఈ పువ్వుతో మాట్లాడింది అని మీరు చెప్పారు, నేను చెప్పాను అనుకో. మీరు ఇప్పుడు నన్ను అడగరు, అమ్మ ఇదంతా బట్టే అన్నారు కదా, బట్ట మీద ఏనుగు వేషం వేసుకున్నాము, చెట్ల వేషాలు వేసుకున్నారు, అన్నీ నేను వేసుకున్న రంగుల్ని బట్టి ఆ ఏనుగు నామరూపాలు నా లోపల ఒక ఏనుగు ఉంటే ఆ ఏనుగు రూపం ఇక్కడ ఉంటే ఇది వేస్తున్నాగానే పిల్లల ముందే ఆ ఏనుగు అంటారు కదా. దీన్ని వేస్తుండగానే ఎలా కొనుక్కుంటున్నారు? మీ లోపల ఒక ఏనుగు ఉంది కాబట్టి మీ ఏనుగును మీరు దీని మీద వేసుకుని, నేను కూడా నా ఏనుగుని దీని మీద వేస్తే నా లోపల చుట్టుసాగరంలో ఉన్నాను, మీరు ఇక్కడ ఏనుగు అంటున్నారు కదా. ఈ ఏనుగు ఇప్పుడు నా కర్మ కొద్దీ నేను ఈ తామర పువ్వు తెంపుకొని పోతాను అంటే దీనికి ఇంత తొండం లేదు, తెంపుకోవడానికి లేదు. ఇది అన్నది అని నేను చెప్పాను అనుకో. ఇప్పుడు నువ్వేమంటావమ్మా, అవి రెండు లేవన్నారు కదా, మీరు బొమ్మలు అన్నారు కదా, నేను వేసినవి అవి బట్ట కంటే భిన్నం లేదు, ఈ బట్టకి తేడా లేదు, ఈ బట్టను తింటాం ఏమిటి? దీనికి తినాలన్న బుద్ధి ఎందుకు పుడుతోంది? ఎవరు దీనిలో ఇటువంటి చేరి తినాలి అనే బుద్ధి పుట్టిస్తున్నారు కదా. ఇది బట్టే అయి ఉంటే నేను బట్ట కావాలి అనేది పురుషకారం చేస్తే అర్థమేమవుతుంది? ప్రశ్న మీకు అర్థమైంది? కరెక్ట్ గా బాగా దానికి సమాధానం చెప్పాలి వీడు అడుగుతున్నాడు. ఈశ్వరుడు పురుష ప్రయత్న రూపంగా ఉన్నాడు కనుక మనం ప్రయత్నం చేయడం వల్ల లాభం లేదని ఎన్నటికీ అనుకుంటారు. పురుష ప్రయత్నం కూడా ఈశ్వర స్వరూపమే అయినతో నియమించుతున్నాడని భ్రమింపజేస్తున్నాడంటే వ్యర్థము కదా. అందువేమో వ్యర్థం కాదు, దానికోసం నీకు చెప్తానన్నాడు. ఈశ్వరుడు పురుష ప్రయత్న రూపముగా కూడా ఉన్నాడని తెలుసుకున్నంత మాత్రాన ఈశ్వరుడు ప్రేరేపించుతున్నాడనే మాటకు విరోధం లేదు. అయినా నీకు చెప్తాను చూడు, పూర్వజన్మ కృతమైనటువంటి కర్మ ఒకటి, ఆ కర్మ పరమాత్మ అధీనంలోనే ఉంటుంది. మనం ప్రీవియస్ బర్త్, పూర్వ జన్మలంటే ఒక జన్మ కాదు, ఇలా చాలా జన్మలు ఎత్తుకుంటూ వచ్చాం మనం. ఆ జన్మలన్నింటినీ మనం కర్మ చేస్తూ వచ్చాం. ఆ కర్మ మొత్తం మనం అనుభవించలేం. ఆ కర్మ అంతా దాచుకుంటూ మనం సంపాదించుకుని వచ్చాం. ఆ కర్మ మన లోపల కూర్చుంది. ఇప్పుడు ఈ ఏనుగు లోపల ఎవరుంది అంటే బట్ట ఉన్నది. బట్టతో పాటు ఏనుగు ఆకారం పొందాల్సిన మరి ఏనుగని నేను ఇంత చోట్ల వేస్తే సరిపోతుంది, ఇంత చోటు కావాలి ఏనుగు అంటే. ఏనుగు బొమ్మ అని ఎప్పుడైతే అనుకున్నానో దానికి ఎంత ప్లేస్ కావాలో, ఎంత రంగులు కావాలో అవన్నీ నిర్ణయమైనవి. ఎందుకంటే మీకు చిత్రదీపం మొదట్లోనే ఇది తయారయ్యేటప్పుడే ఈ ఏనుగు తీసుకెళ్లి ఆకుపచ్చ రంగు వేసాను అనుకోండి, మీరు వెంటనే ఏమంటారు? ఈ చెట్టు కాదమ్మా, దీని ఆకుపచ్చ రంగు వేయకూడదు, దీనికి నల్ల రంగే వేయాలి, అది ఏనుగు అని అంటారు. అంటే మీ మనస్సులో మీకు ముందే అలా నిర్ణయం అయ్యి ఉంది. అట్లా ఈ కర్మ కూడా ఈ పరమాత్మలోనే నిర్ణయమై ఉన్నాయి. పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ కర్మలు? మళ్ళీ మనం అందరం ఇప్పుడు జీవరాశి, మనం ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాం కదా, మనం అందరం బతికే ఉన్నాము. మనందరికీ కోరికలు ఉన్నాయి, మన మనస్సులు ఎన్నో అనుకున్నాయి, వాటి తాలూకు వాసనలన్నీ బాగా గింజలన్నీ నాటుకున్నాయి. అవన్నీ గింజలు, ఆ గింజలన్నీ మన లోపలే ఉన్నాయి.
నేను చచ్చిపోయినా కూడా నేను అంటే ఎవడు ఈ దేహం. ఇప్పుడు మీకు నేను చెప్తుంటే నేను దేహమే కదా. ఈ దేహం చచ్చిపోయినా కూడా పంచత్వం పొందడం అంటారు. ఇది కావడం అనకూడదు. ఈ పంచభూతాల నుంచి వచ్చిన శరీరం పంచభూతాల్లోకి చేరిపోయింది. ఇది పంచత్వం పొందిన నా వాసనలన్నీ నాకు అలాగే ఉంటుంది. ఎందుకనంటే నాకు జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగనంత వరకు నా వాసనలు వేయించబడలేదు. వేయించే వాసనలు ఎన్నాళ్ళకైనా మళ్ళీ మొదలుపెడతాయి. ఆ వాసనలన్నీ అలాగే ఉంటాయి. ఎలా ఉంటుంది ఆ వాసన అంటే ఉంటూనే రాదు. మళ్ళీ ఆ మల్లె చెట్టు ఎప్పుడో ఏ సంవత్సరం కొన్ని ఏళ్ల కిందట, ఎప్పుడో అంటే 30 ఏళ్ల కిందటో 20 ఏళ్ల కిందటో ఓ చెట్టు మొత్తం తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం. ఆ చెట్టు పువ్వు పూసింది, అది అయిపోయింది, అది ఎండిపోయింది. ఆ చెట్టు గారికి ఇంత చిన్న మొక్క తెచ్చి ఇంకో పెట్టుకున్నాం. అట్లా ఇంకో వచ్చి ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అయింది ఆ చెట్టు. ఈనాళ్ళు అది పువ్వులు పూయాలి. అది ఎలా ఉంది అంటే మూడుగానే ఉంది. దానికి ఆకులు లేవు, ఎండిపోయింది, కొట్టి మోడుగా ఉంది. పోనీ ఆ తర్వాత ఆకులు వచ్చినాయి. ఆకు తీసి వాసన చూశాను, మల్లె వాసన రాలే. తీగ తీసి వాసన చూశాను, మల్లె వాసన రాలే. తీగలో లేదు. పోనీ కోసి కొంచెం మల్లె వాసన లోపల ఉందేమో అని చూశాను, మల్లె వాసన రాలేదు. ఇప్పుడు దానికి కాలానుగుణంగా దాని టైం ఏదో తీసుకుని ఇవాళ ఎరువు వేసుకుని మట్టి పోసుకుని మట్టిలో ఎరువు వేశాను. నేను మళ్ళీ తెచ్చిపెట్టలే దాంట్లో. అమ్మ మంచిది. అవన్నీ ఏమైంది, దానిలో నుంచి ఓ పువ్వు బయలుదేరింది. దాంట్లో నుంచే కొమ్ము వచ్చింది, దానిలో నుంచే ఆకులు వచ్చినాయి, దాంట్లో నుంచే మొగ్గు వచ్చింది, దాంట్లో నుంచే పువ్వు వచ్చింది. ఈ పువ్వు ఏ వాసన ఉంది, ఎప్పుడో మొట్టమొదటి నా మల్లె చెట్టు ఏ వాసనతో పువ్వు పూసిందో ఇవాళ అదే వాసనతో ఆ పువ్వు వచ్చింది బయట. ఇన్ని రోజులు ఆ పువ్వు ఎక్కడ దాస్తుంది, ఆ మల్లె వాసన ఎక్కడ దాస్తుంది? ఏది అందులో ఎక్కడుందో గింజ కూడా లేదు. ఆ కొమ్మలో ఉందా, ఆకులో ఉందా? అందుకే ఏమంటున్నాను, ఆ ఆకును మల్లె ఆకే అంటున్నా, ఆ కొమ్మను మల్లె తీగే అంటున్నా, వేరును మల్లె వేరే అంటున్నా. అంటే ఏమిటి, వేరులోనూ మల్లె ఉంది, ఆకులోనూ మల్లె ఉంది, తీగలోనూ మల్లె ఉంది, పువ్వులోనూ మల్లె ఉంది. కానీ మల్లె నిజంగా ఏమిటి అంటే ఆ వాసన. అర్థమైందా? అది మీకు ఎన్ని రోజులు కనపడదు, ఇప్పుడు బయటకు. అలా వాసనలు అంటే ఈ ఒక్క వాసన మీకు అర్థం అవడం కోసం చెప్పాము. అనేకమైన వాసనలు మన లోపల దాటి ఉంటాయి. ఆ ప్రతి వాసన జన్మకు కారణమవుతుంది. అలాంటి ఎలా నాశనం అవుతాయమ్మా, జ్ఞానం పెట్టి కొంచెం వేయిస్తే నాశనం అయిపోయేవి, వేయించుకుంటే నాశనం అవుతాయి. గురుదేవుడు మాకు పాఠం చెప్పేవారు. ఒక విత్తనాలు వేద్దాం అనుకున్న వాట, విత్తనాలు పొలానికి గింజలు కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆ షాపు వాడికి ఈ పొలం వాడంటే గిట్టదు. వీడు ఎలా వీడు ఏం చేశాడు, గింజలు అడిగాట. వెళ్ళి అయ్యా నాకు 10 గింజలు ఇస్తే నేను రేపు విత్తనాలు వేసుకుంటాను అని షాపు వాడిని. రేపు పొద్దున్న రండి, మంచి విత్తనాలు ఉన్నాయి మీకు ఇస్తానన్నాడు. చాలా మంచి విత్తనాలు తీసుకొచ్చాడు. మంచి అంటే మామూలు విత్తనాల కంటే బలమైనటువంటి మంచి గింజలు తెచ్చాడు. రేపు పొద్దున కొంచెం గోరువెచ్చ తీసి విత్తనాలు బాగున్నాయి. అసలు అంటే వేగిస్తే, బాగా వేయిస్తే మనకు తెలిస్తే కానీ, మాడేట్టుగా వేయిస్తే వేగినట్టు తెలుస్తుంది. కానీ వెచ్చ చేస్తే ఏమైపోయింది, గింజంతా ఉంది. దాని తాలూకు మొలకెత్తేటువంటి స్వభావం కాస్త ఖచ్చితంగా. వాడు తీసుకెళ్ళాడు మామూలు ఆ గింజలన్నీ. ఎంత మంచి గింజలు ఇచ్చాడు వాడు అనుకున్నాడు. నీళ్ళలో పోసాడు, పొలంలో చల్లేశాడు. పక్క వాళ్ళ పొలాలన్నీ మొలకలెత్తున్నాయి, వీడి పొలం మొలకెత్తడం లేదు. ఏమైపోయింది అంటే మీ గింజలన్నీ మొలకెత్తే కూడా పోగొట్టుకున్నాయి. విత్తనాలే, విత్తనం కాదుందామా. అలా వాసనలు జ్ఞానాగ్నితో వెచ్చ చేసుకుంటే, జ్ఞానాగ్ని కలిగితే ఎవరో నన్ను అడిగారమ్మా, అహం బ్రహ్మాస్మి వస్తే జన్మ లేకుండా పోతుందంటే, అహం బ్రహ్మాస్మి వచ్చినా విత్తనం వేయించినట్టే. అది ఒకటే మొలవదు. బాగా వేయించుకుంటాననుకో, తింటానికి రుచిగా ఉంటుంది. జీవన్ముక్తుడు ఏమిటంటే బాగా వేయించుకుని రుచిగా విత్తనాలు తింటాడు, అనుభవిస్తున్నవాడు. మామూలు వాడికి కూడా విత్తనాలు కొంచెం వేగినా మొలకట్టవు కదమ్మా. మళ్ళీ జ్ఞానం కలిగితే మళ్ళీ జన్మ రాదు. అయితే జన్మ కావాలి అని కోరుకుంటే మళ్ళీ జన్మ వస్తుంది. ఎందుకంటే మామూలు వాడి కంటే వీడికి ఇంకా బాగా అంటే వీళ్ళందరికీ బోధ చేయటం కోసం, బోధ చేయటం కోసం. అందుకే గురువు గారు అంటారు కదా,
सोए जग को फिर जगाने आय हो గురువారు సదా. సుధాంశుడికి రాస్తాడు, నిద్రాణమై ఉన్న ఈ జగత్తుని లేపాలి అని కోరిక. ఆ కోరిక లేకపోతే ఆయన నలుగురు చెప్పిన నాకెందుకు చూస్తారని ఆ వాసనే. మీరు అందరూ నిద్రపోతున్నారో వీడికి తెలియలేదే అన్నటువంటి ఆ పక్కన ఇలా చెప్పమంటారు. ఆ జ్ఞానం కలిగితే విత్తనం వేయించుకుంటే జన్మకెళ్ళం. లేకపోతే ఈ శరీరం పంచత్వం పొందితే మనలో అనేక వాసనలు ఉన్నాయి. ఆ వాసనలన్నీ మళ్ళీ జన్మకెళ్ళడానికి కారణం అవుతాయి. ఇలాంటి వాసనలు మీలో ఎన్ని వాసనలు, ఆవిడలో ఎన్ని, ఈవిడలో ఎన్ని, అన్ని అందరిలో ఎన్ని వాసనలు ఉన్నాయి కదా. మనం అందరం ఏమైపోతాం, ప్రళయం వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రళయం వస్తుంది కదా, భూమి నీళ్ళల్లో, నీళ్ళు నిప్పులో, నిప్పు గాల్లో అన్నం వేలిపోతుంది. పంచభూతాలకి వాసనలను తాకగలిగిన శక్తి జ్ఞానాగ్ని ఒకటే. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం భస్మసా. జ్ఞానాగ్ని బూడిదగా చేయగలదు కానీ మామూలు నిప్పు నీకు బూడిద చేయలేదు. ఏ కర్మ చేత కూడా వాసన తగలబడదు, జ్ఞానంతో మాత్రమే తగలబడదు. అందుకే జ్ఞానం కావాలి. ఏమిటి జ్ఞానం? దేహం నేను కాదన్న జ్ఞానం చాలు. దేహం నేను కాదు. ఇప్పుడు చెబుతున్నాడే, ఎవడు కర్మ చేయాలి, ఎవడు పురుషకారం చేయాలి, నాలో ప్రేరణ చేస్తున్న వాడెవడో తెలిసిపోతే, ఎవడు ప్రేరణ చేస్తున్నాడో తెలిసిపోతే అదే జ్ఞానం. జ్ఞానం అంటే అక్కడ ఏదో ఒక వస్తువు కాదు, ఎక్కడి నుంచి ఎందుకు వస్తారు, అమ్మ అదేదో మీ కృప ఉంటే మాకు వచ్చేస్తుంది ఇచ్చేయండి అంట. నా చేతిలో ఉండేది అయితే పోలేమ్మా, నేను ఆత్మని తెలియాలమ్మా. నీకు అజ్ఞానం పోతే ఏమవుతుందంటే ఈ జగత్తంతా బ్రహ్మమేట అని తెలుస్తుంది నీకు. ఎలాగంటే నీకు తాడు మీద పాము ఉండి నిన్ను భయపెట్టింది. అది పాము కాదు, తాడు అని తెలియడం నీకు జ్ఞానం కదా. పాము లేదు అని తెలియడం నీకు అజ్ఞానం పోయింది అంటున్నావు. కానీ తాడుని తెలియాలి. ఒకవేళ నీకు కాకపోతే మళ్ళీ అయినా ఏమైనా పాము, ఒకవేళ పామేనేమో, నేను ఇందాక చూసింది కాదని చెప్పాను కానీ ఒకవేళ తాడు కాదేమో పామేనేమో అని నీకు అనిపించవచ్చు కదా. అందుకని అజ్ఞానం పోవడం చాలు. అప్పులు తీరడంతో నువ్వు ధనవంతుడివి కాదే. నీకు డబ్బులు కూడాలి, అప్పులు తీరడం సరిపోలేదు. కాబట్టి అజ్ఞానం పోతే జ్ఞానం కలగలేదు, జ్ఞానం కలగాలి. ఏం జ్ఞానం కలగాలి? నేను ఆత్మని అనే జ్ఞానం కలగాలి. మిగిలినవన్నీ తెలుస్తున్నాయి, నీకు అది తెలియటండి కదా. అందరికీ అన్నీ తెలుస్తున్నాయి, ప్రపంచంలో అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి, కళ్ళు అన్నీ అర్థమవుతున్నాయి. నేను నిద్రపోతున్నానని తెలిసి రావటం లేదు కదా. అలాగే ఇక్కడ అందరూ తెలుస్తున్నారు, నేను ఆత్మని సంగతి మాత్రం తెలియటండి. వీళ్ళందరూ తెలుసు, ఎందుకంటే నన్ను గురించి నాకు తెలియదు, నేను గురించి తెలుసు. ఎవరన్నా అడగండి, ఏమండి ఆ నిర్మల ఎలాంటి అమ్మాయి? నిర్మల చాలా మంచి అమ్మాయి అండి. ఈ నిర్మల గురించి జ్ఞానం నీకెందుకు? నువ్వు ఎలాంటి వాడికి ముందు చెప్పున్నా కదా. నేను కూడా ఏమన్నా అది ఎలాంటి ఆవిడ, నేను అడగడం కూడా ఏమని అడుగుతున్నాను, ఎలాంటి ఆవిడ నాకు చెప్పమంటున్నాను. నేను ఎలాంటి వాడినా నాకు తెలుసుకోవాలని నేను అనుకోవడం, ఎవరు అనుకోదమ్మా. నన్ను గురించి జ్ఞానం నాకు అక్కర్లే, నిన్ను గురించి జ్ఞానం కావాలి. నీకు ఎంత డబ్బులు ఉన్నాయో కావాలి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కావాలి, దాన్ని బట్టి నేను గౌరవిస్తాను. పనికి రాదు మరి, పని అదే పనికొస్తుంది అనుకుంటున్నాడు కదా. మనం అందరం మన పేరు రాసుకుని పక్కన MA PhD అని రాసుకుంటున్నాం కదా, అది కదా కావాలి. అదే నిజంగా అక్కర్లే. మా గురుగారు అనేవారు, అమ్మ ఆ సర్టిఫికేట్లు కుంకుమ పొట్టం కట్టుకోవడానికి కూడా పనికిరావు, నిజంగా కూడా పనికిరావు. 50 ఏళ్ళ నాడు సర్టిఫికేట్ ఇప్పుడు పనికొస్తున్నాం. నిజంగా కుంకుమ పొట్టం కడదామంటే అది ముక్కలై పోయిపోతుంది. మన తెలుగుగా మన తెలుగుని వాడు యూనివర్సిటీ వాడు ముందర పెట్టి, ఒరే నాయన నాకెంత తెలివి ఉందో నువ్వు స్కేల్ చేసి నాకేమీ అడుగుతున్నానంట. వాడు నేను స్కేల్ చేసి నువ్వు నిన్ను మార్కులు వేస్తున్నా అంటే, సరే నేను 80% స్టూడెంట్ నేను చెప్తున్నాను. వాడు ఇవ్వలే నీకు 80%, నీదే అది. నీ తెలివి ఆ లెవెల్లో ఉంది, నీ జ్ఞానం ఏ లెవెల్లో ఉందో నువ్వు అసలు పట్టించుకోండి. నీ జ్ఞానం 0%. మా గురువు మమ్మల్ని అట్టాగే అనేవాడు, నువ్వే ఆలోచించరా ఆయన, ఎన్నో మ్యాథమెటిక్స్ అంటావు, నువ్వు సబ్జెక్టు నాకు రావు, నువ్వే చెబుతున్నావు కదా. నేను కెమిస్ట్రీ చదువుకున్నానండి అంటే మిగిలిన నీకు రావనే ఒకటే చెప్తాను, ఇదొకటే వచ్చు. ఎక్కడి నుంచో వెళ్ళామండి, ఎక్కడికి అదే అడుగుతున్నాడు వాడు, ఎలా వచ్చినాయి ఈ వాసనలు, ఎలా వచ్చినాయి అని చెప్తున్నాడు. అలా మనం అందరం ఈ
ఇదంతా ఇదంతా నశించినప్పుడు ఎవడో నన్ను ప్రేరణ చేస్తున్నాడు, లోపల ఎవడో మాట్లాడుతున్నాడు అన్నాడు కదా, వాడిని గురించి చెప్తున్నాడు. ఇవన్నీ మనం నశించినప్పుడు పంచభూతాలు వీటిని ఏం చేయలేవు, వాసనలు ఏం చేయలేవు. ఇవన్నీ పరమాత్మలోనే లయమై ఉంటాయి. పునః సృష్టి ఆరంభమైనప్పుడు ఇన్నాళ్ళ బట్టి పూయని మల్లెపూలు ఇవాళ ఎలా పూసిందో అట్లా పునః సృష్టి ఆరంభమైనప్పుడు ఎక్కడెక్కడున్న వాసనలు అక్కడెక్కడున్న పరమాత్మతో పొడగలుచుకుని నామరూపాత్మకమైనటువంటి వాటిగా వస్తుంది. దాని తాలూకు స్వభావాలన్నీ ఆ గింజలోనే ఉంటున్నాయి కదా. అందుకని నీ స్వరూపం సచ్చిదానందం, నీ స్వభావం నీకు నీ కర్మ ఏదవుతుందో దాని స్వభావం స్వరూప స్వభావాలు విడదీసుకోండి. నీ స్వరూపం సచ్చిదానందమే, దానికి ఏం అబ్జెక్షన్ లేదు. మరి నీకు ఇలాంటి తప్పుడు బుద్ధులు చెడ్డ బుద్ధులు ఎందుకు వస్తున్నాయి అంటే ఆ కాకరకాయలో చేదు ఉంది. కాకరకాయ ఎందుకు చేదుగా ఉంది అంటే దాని స్వభావం, దాని స్వరూపం పరమాత్మే, దాని స్వభావం ఆ చేదు. ఆ చేదు కాకరకాయ ఎందుకు చేదుగా ఉంది, దాని స్వభావం, స్వభావం అనే అంటున్నారు చూడు. కాబట్టి వాసనారూపమైనటువంటి కర్మ, అలాంటి వాసన అమ్మ ఏం కావాలి. అయినా మనకి ఇంట్లోనే ఉన్నాం కదా, కాకరకాయ తినంగా లేని మనుషులు ఎందుకురా మనం దూరం చేసుకుని వీళ్ళు చెడ్డవాళ్ళు ముద్ర వేసి పక్కకు పెట్టడం, కాకరకాయలో పులుసు పెట్టి బెల్లం పెట్టి ఎలా కూడా దాని చేదుని భరించి మింగుతున్నాం కదా, చేదు ఏం తీసి అవతల పారేయటం నీకు అనుకూలంగా చేసుకుంటున్నావు. అలాగే అనుకూలంగా చేసుకున్నావు. ఎందుకు వీళ్ళు చెడ్డవాళ్ళు వీళ్ళు పనికిమాల వాళ్ళు అని వాళ్ళకి ఎందుకు ముద్ర వేసి పడుతున్నావు? అలాంటి కాకరకాయ ఎవరు తినకూడదు. కాకరకాయ చేదు అంటే ఎవరు కాకరకాయ తినకూడదు. ఆ చేదును కూడా నువ్వు చేదు లేకుండా చేసుకొని తినగలుగుతున్నావు కదా, అంటే అందులో తినగలిగినటువంటిది ఏదో ఉందని నీకు అర్థమైంది కదా. అలా చెడ్డ వాళ్ళు ఎవరు ఉండరమ్మా. మనకు అనుకూలంగా ఉంటే వాళ్ళు మంచి వాళ్ళు, మనకు ప్రతికూలంగా ఉంటే వాళ్ళు చెడ్డవాళ్ళు. అసలు చెడ్డ లేనే లేదంటున్నాడు. ప్రపంచంలో చెడు లేదు, నువ్వు అలా చెడుగా అనుకుంటున్నావు. ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళే కొన్నారు. ఒకవేళ ఎవరైనా చెడుగా నీకు కనిపించాలంటే అది వాడి స్వభావం, వాడి స్వభావం. నీకేం ప్రాబ్లం? నువ్వు ఆ స్వభావం గలవాడు నేను ఆవాడు అనుకుంటున్నావాడు నీకు ప్రాబ్లం. అది ఎవరైనా అసలు గురువు గారు చెప్పే పాఠం ఉంటే అసలు ఎప్పటికీ ఎవరితో విరోధం ఉండదు, అసలు ఎవరు లేరంటారు. అంతే కదా, ఆ గుణాలే చూస్తున్నావు కాబట్టి నీకు బాధ వస్తుంది. ఏ గుణాలు నువ్వు చూడక్కర్లేదు, నువ్వు పరమాత్మే చూడు, అందులో నీకు బాగానే ఉండదంటున్నాడు. కాబట్టి ఈ వాసనలన్నీ జన్మలకు వస్తున్నాయి. అనేక వాసనలన్నీ అనేక రకాలైనటువంటి జన్మలకు వస్తున్నాయి. వాళ్ళకి ఒకళ్ళొకళ్ళకు పడని వాసనలు కూడా ఉంటాయి. ఎలుక వాసన పిల్లికి పడలేదు, ఆ నామరూపాలంటేనే దీనికి దోషం. మరి ఇప్పుడు అసలు ఎప్పుడు ఈ ఎలుక ఆ పిల్లిని చూడడం కూడా చూడలేదు, ఇప్పుడిప్పుడే పుట్టింది. చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు మనకు, నేను చూడనే లేదు. దాంట్లో నీళ్లు తాగుతుంటే ఆ మేక పిల్లని ఇదేదో తోలేలో ఏదో కథ చెబుతారు కదా చిన్నప్పుడు. తిట్టావు నన్ను ఎందుకని అడుగుతుంది. నేనేందుకు ఇచ్చాను, నేను ఇప్పుడే పుట్టాను, 6 రోజులు కూడా 6 రోజులు పుట్టి అంటే నువ్వు తిట్టకపోతే నువ్వు కడుపులో ఉండగా మీ అమ్మ తిట్టింది నేను తినేస్తానంట. చిన్నప్పుడు తప్పు చెప్పుకుంటే వాళ్ళని గుర్తుండే. ఆ నీళ్ళలో ఆ కాలువలో నీళ్లు తాగుతూ ఉంటే యువతలు మరి పులిహోర చెవులమో యువత నాకు తెలియదు. అది ఇంకో కథ, అది ఇంకో కథ. ఏదో అలాంటి సంగతి. జన్మత వైరం అన్నమాట, అంటే పరస్పర విరుద్ధమైనవి. ఆ పరస్పర విరుద్ధమైన వాళ్ళకి జన్మత వైరం ఉంటుంది. జన్మత అంటే వాళ్ళిద్దరూ పరమాత్మ స్వరూపులు, కానీ ఆ పుట్టుకలలో అవుతుందంటే వాళ్ళిద్దరికీ కూడా వచ్చేస్తుంది. చూడగానే అది ఎక్కడో మేవ అనేటప్పటికీ ఈ ఎలుకకి కూడా నినమన్న పుట్టింది ఆ బియ్యం బస్తా దగ్గర, దానికి భయం ఉండే ధర. దాన్ని చూడగానే ఇది దానికి ఏం ఉపకారం చేయలేదు, ముందు దాన్ని తినేద్దామని చూసి. కానీ ఆహారం లేక దానికి ఆకలి తింటుందండి. అక్కడ ఎలుక పిల్ల కనపడితే ఇక్కడ నువ్వు పాలు పోయి అన్నం పెట్టి ఏమన్నా పెట్టి ఈ పిల్లి ఇక్కడ అదొకటి. అలా వాసనలు అనేవి ఎక్కడెక్కడ ఉన్న వాసన అక్కడక్కడ కుటుంబిస్తోంది. గురుదేవుడు మనకు అది ఎలా చెప్పారంటే, ఎండాకాలంలో విత్తనాలన్నీ విదజల్లబడి ఉంటాయి. వర్షాలు వచ్చి తొలకరి చినుకులు పడగానే అది ఎక్కడెక్కడ ఉన్నటువంటి గింజ అక్కడి నుంచి మొదలుపెట్టాలి. దానికి అక్కడున్న భూమే దానికి ఆహారం ఇస్తోంది, అక్కడ పడ్డ వర్షమే దానికి నీళ్లు సరిపోతున్నాయి. అలా ఎక్కడెక్కడ పడ్డటువంటి వాసనలు అక్కడక్కడ మొదలు పెడుతున్నాయి.
ఇంతవరకు నీకు అర్థమైంది కదా నాయన. ఆ వాసన వల్ల నీకు ఈ నామరూపాత్మకమైన శరీరం వచ్చింది. ఆ వాసన ఒక వాసన కాదు, నీకు జన్మజన్మల వాసనలు నీ లోపల ఉన్నాయి. అదేలా ఉంటాయండి, ఒక్క గింజలో ఇన్ని ఎలా ఉంటాయంటే, ఒక విత్తనమే నువ్వు పెడితే ఆ విత్తనంలో నుంచి ప్రతి సంవత్సరం ఇన్ని వేపకాయలు కాస్తూనే ఉన్నాయి. అంటే ఈ వేపకాయలన్నీ ఎక్కడున్నాయి? ఆ గింజలో ఉన్నాయి. ఆ ఒక గింజలోనే ఉన్నాయి. ఒక గింజే వేప చెట్టు వచ్చింది, చిన్న మొక్క, అది పెద్దదైంది, ఇంకా విస్తరించింది, దానిలో ఇన్న కొమ్మలు వచ్చినాయి, ఇన్నెన్ని ఆ పువ్వులు వచ్చినాయి, ఇన్నెన్ని కాయలు వచ్చినాయి. ఒక సంవత్సరం ఇన్ని కాయలు కాస్తుంది. ఓన్లీ ఈ సంవత్సరం కాసిందని తీసేసామా, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ కాయలు కాస్తుంది, ఇంకో సంవత్సరం ఇంకా కాయలు కాస్తాం. అలా ఎన్ని సంవత్సరాలు ఉంటే ఎన్ని కాయలు కాస్తూనే ఉంది. మరి ఆ ఒక గింజలోనే ఇవన్నీ ఉన్నాయి కదా. అలా మన లోపల అనేక వాసనలు ఎన్ని జన్మలెత్తినా కావలసిన వాసనలు ఇప్పుడు మనలో ఉన్నాయి. అవి అయితే మనకి దీనికి తేడా ఏంటంటే, ఆ వేప చెట్టు వేపకాయలే కాస్తోంది, మనం అనేక రకాలైన జన్మలు ఎత్తుతున్నాం. ఎందుకంటే ఒక వాసన మనలో జన్మెత్తాలి అన్న వాసన ఉంటే, ఇది ఎవరైనా చచ్చైనా నీ మీద పగ సాధిస్తారా అంటారు. అంటే చచ్చిన తర్వాత కూడా వాడి మీద పగ నాకు ఇంకా బతుకుంటుంది. దేహం కాలిపోయినా వాసన మిగిలింది, వాసన మిగిలింది, పగ మిగిలింది, వాడిని చంపాలన్న పగ. మరి ఈ దేహం కాలిపోయింది కానీ నా లోపల వాసనలో ఇంకో దేహం వస్తుంది కదా. ఇప్పుడు ఇంకో దేహంతో వాడి మీద నాకు ఎందుకురా అన్నీ అంతే. నాకు ఏ కోసానా నీ మీద ప్రేమ లేదంటున్నాను. అంటే పంచకోశాలు వాడికి తెలీదు, తెలియకపోయినా అంటున్నాడు కదా. నాకు ఏ కోసాను అంటే గురువు దగ్గరికి వెళ్ళని వాడికి కోశం ఏం తెలుస్తుంది? కోశం తెలియదు, కోశంలో ఎలా ఉంటుందో తెలియదు. వాసనలో ఇన్ని అనేక వాసనలు ఎలా దాగి ఉన్నాయి, ఎన్ని జన్మలకి హేతువైన తెలిసిన వాడు ఒక్కసారి పాఠం వింటే ఎవరైనా జన్మరాహిత్యమే కోరుకుంటాడు. మళ్ళీ పుట్టాలని మాత్రం అనుకో. ఎందుకంటే అలా నాలో ఉన్నటువంటివి అది నా కర్మగా నా వెంట వస్తుంది. ఏదైతే వాసనే నా వాసనే నా కర్మగా నా వెంట వస్తుంది. ఆ కర్మ నన్ను ప్రేరణ చేస్తుంది. దానికి నువ్వు ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నావు, నువ్వేం పేరు పెట్టుకున్నావు, ఆ కర్మ చాలా బలమైంది. ఎంత బలమైందంటే ఇప్పుడు నువ్వు అది వద్దు అనుకుంటున్నా, నీ లోపల నుంచి ఎవరో నన్ను ప్రేరణ చేస్తున్నారు. బయటి వాడి ప్రేరణ కాదు, లోపలే ప్రేరణ. ఇప్పుడు మనకందరికీ ఎందుకు ఆత్మజ్ఞానం కలగాలి అనేటువంటి మన కర్మలో అది ఉంది. ఆ ఉన్నదే ప్రేరణ చేస్తున్నాం. ఇక్కడికి నేను ఇంకో ఎవడో రానివ్వడు. ఇక్కడ ఏముంది అసలు చెప్పుకునే, రోజు చెప్పుకున్న మాట ఒకటే మాట. ఇన్ని మాటలు లేవు, ఇన్ని పాఠాలు లేవు. అంటే పురుషయత్నం చేసేందుకు కూడా కర్మ ప్రేరేపణనే అమ్మా. ఇక్కడ ఆ పురుషయత్నం నీకు ఒక్కసారి వస్తుంది, నీకు అవకాశం కొంచెమే ఇస్తాడు, దాన్ని ఉపయోగించుకోవాలి. నేను ఎందుకు పురుషకారం చేయాలి అని అడిగాడు కదా పూర్వపక్షి. నేను ఎందుకు ప్రయత్నం చేయాలి, నేను ఆత్మయే కదా అని. నువ్వు ఆత్మ కాదు అన్నటువంటి అవిద్య ఈ కర్మ వల్లే నీకు వచ్చింది. కాకరకాయ నేను చేదుగానే అంటుంది, నువ్వు పరమాత్మ దాన్ని అది అంటలేదు కదా. ఎందుకని ఈ దేహమే నేను అనుకునేటువంటి భావం నీకు వచ్చింది. నీకు ఒక్కసారి నీ లోపల నుంచి నీకు ప్రేరణ జరుగుతుంది. నీ కర్మ నీకు వాసనారూపమైన కర్మ ఉన్నాను కదా, అది నీకు ప్రేరణ చేస్తుంది. నువ్వు మోక్షం వైపు వెళ్ళాలి, నువ్వు ఆత్మజ్ఞానం కలిగితే నీకు మోక్షం వస్తుంది, ఈ జన్మ రాహిత్యం అవుతుంది, ఈ జన్మలో పడద్దు, ఈ పరంపరలో పడితే నీకు కష్టాలు అని. ఇప్పుడు నువ్వు ఆ ప్రయత్నం చేసి అది అందుకోకపోతే నువ్వు ఇందులోనే ఉండిపోతావు. అందుకు నీకు పురుషకారం చేయమని చెప్పాను. నువ్వు నిజంగా నీకు తెలియకపోయినా నువ్వు తెలిసినా పరమాత్ముడు. ఏం అర్థమైంది? నువ్వు పురుషకారం ఎందుకు చేయాలి? పురుషకారం ప్రయత్నం ఎందుకు చేయాలి? నా లోపల బలీయమైనటువంటి నా వాసన కూర్చొని నాకంటే ముందు ఎవరు చూస్తారు, నాకంటే ముందు నా అదృష్టం ముందు పోతున్నది. అదృష్టానికి అందుకని దురదృష్టానికి ముందు అంటారు ఆ మాట. అదృష్టం అంటే ఏంటి? దృష్టం అంటే నీకు కనిపించేది, అదృష్టం నీకు కనపడింది. నీకు కనపడింది నీ కర్మే. మిగిలినవన్నీ కనపడుతున్నాయి. చూడు, ఇంద్రియాలన్నీ కనపడుతున్నాయి, ఫిజికల్ బాడీ అంతా కనపడుతుంది, నీ మెంటల్ బాడీ కూడా ఇది. నా మనసు బాగాలేదని నువ్వే కదా చెప్తున్నావు, నాకు నేను చెప్పలేదు. నా మనసు ఎటో పోతుందని నువ్వే చెబుతున్నావు. అంటే మనస్సు కూడా నీకు కనపడుతోంది, కర్మ నీకు కనపడలేదు. అదే కర్మలోకి వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేస్తే అజ్ఞాన అంధకారం, కళ్ళు మూసుకుంటే నీకు కడిగి చీటిది. కారణ శరీరంలో నువ్వు వెళ్ళలేదు.
ఒక్క గురువు సహాయం ఉంటేనే కారణ శరీరం టార్చ్ లైట్ వేసి చూసిపోతాడు నిన్ను. గురువు చాలా గొప్పవాడు. నిన్ను తీసుకెళ్లి నీకు తెలియజేస్తున్నాడు, నాయన ఇది దాని ధర్మం, ఇది నీలో ఉన్నది, నువ్వు అర్థం చేసుకో. నీ కారణ అమ్మా నువ్వు ప్రయత్నం చెయ్యి, నువ్వు అసలు పరమాత్మవే, నువ్వు పరమాత్మ. వాడు అడిగాడు కదా, నేను పరమాత్మనే అయితే నువ్వు కానివాడు ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు కానివాడు ఎవడో తెలిసిందా? అక్కడ ఉన్నటువంటి విత్తనానికి ఆ భూమే శక్తి ఇచ్చింది, అదే నీళ్ళు ఇచ్చాయి, దానికే శక్తి వచ్చింది. దానిలో నుంచి ఎవరు బయటకు వచ్చారు? దాని తాలూకు వాసన బయటకు వచ్చింది. అలా జన్మ జన్మల నుంచి ప్రళయంలో కూడా చావకుండా ఉన్న వాసనలు, ఒక వాసన అనేకమైన గుత్తులు కాయలు కాయడానికి కావాల్సినంత కర్మ ఉంటుంది. ఒక జన్మ కాదు, ఈ జన్మతో అయిపోలేదు, ఈ జన్మతో మనకు ఖాళీ అవ్వలే, అలాంటి ఎన్ని జన్మలో ఉన్నాయి. ఆ కర్మ నిన్ను ప్రేరణ చేస్తుంది. నీ కర్మ నిన్ను ప్రేరణ చేస్తుందంటే నీకు అర్థం కాదు కాబట్టి, కర్మ ఎక్కడుంది నన్ను ప్రేరణ చేయడానికి అని అంటావు కాబట్టి, వాడికి నేను ఈశ్వరుడు అని పేరు పెట్టుకున్నాను. ఆయన ఈశ్వరుడు నీ లోపల కూర్చుని నిన్ను ప్రేరణ చేస్తున్నాడు. ఈశ్వరుడు అనేవాడు ఒక లేనే లేడు. వాడు నిన్ను తీసేసినప్పుడు ఈశ్వరుడు తీసేయాలి. సంచిత కర్మే వాసన. సంచిత కర్మ ఫలం నేను సంచిత కర్మ అంటే ఏమిటన్నా, కర్మ ఫలాన్ని ఇచ్చేటువంటి గింజలే. ఆ గింజల్ని వేయిస్తున్నాడు ఆయన. ఆయన ఏం నాశనం చేయలే, గింజలు వేయించాడు. ఇంకా నువ్వు ఎక్కడన్నా తీసుకున్నావు అవి మొలవు. సంచిత కర్మ అర్థం అంటే అంటే ఆల్రెడీ వాసన వేగిందని అమ్మా. కొత్త వాసన ఆగాని వాసన వేసుకుంటే అది ఇంకా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఆగాని వాసన వేసుకుంటున్నాడు. నువ్వు ఏం చేస్తున్నాడు? ఈ సంచిత కర్మ అంతా కాలబెడుతున్నాడు. కారణదేహంలో మనకే ఉంది. సంచిత కర్మను దగ్ధం చేస్తున్నాడు. అంటే ఇంత జన్మించడానికి కావాల్సిన కర్మ నీ దగ్గర లేదు. సమాధి రాగానే వెనకటి కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే, ఇప్పుడు కూడా మహారాష్ట్రలో చేస్తారు. సమాధి రాగానే వాడికి గుండు పెట్టి బాగా వేస్తారు. గురువు ఎవరు కావాలో వాడొక్కడు ఉంచుతారు. ఎందుకంటే వాడు బోధన చేయాలి కదా. ఎవడు గురువు అవ్వాలో వాడిని మాత్రం ఉంచుతారు. మిగిలిన వాళ్ళందరినీ ఆత్మ తెలియగానే వాడిని బండ కట్టేసి భావన పడేస్తారు. ఎందుకంటే ఇంకా అంతే కదా, అవకాశం లేదు. ఆత్మహత్య చేసే గురువే పడేస్తాడు వాడిని. అది గురువు భరిస్తాడు. హత్య చేసిన వాడు ఆ పాపం వాడికి. వీడికి ఇంకా లేదు కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా మనం మాట్లాడుతున్నాం. నీకు కర్మ లేదు కదా, కర్మ లేదు కాబట్టి జన్మ లేదు. అలాంటప్పుడు గురువు దగ్గరికి వెళ్ళాలంటే వాడు చంపుతాడంటే, ఎప్పుడు సమాధించుకుంటూ తెలియదు. వాడు కొన్ని బాగా పడేస్తాడంటే ఎవడు పోతాడు? ఎవడు పోదు కదా. ఇంట్లో వాళ్ళు పోనివారు, వాళ్ళు పోదు. అలాంటప్పుడు బ్రహ్మవిద్య ఆగిపోతున్నది. అలా కాదురానైనా ఆగామి కర్మ చేసుకోకుండా వాడికి బోధ చేస్తారు. నీ కర్మ ఇప్పుడు తగలబడిపోయింది, నీకు ఆత్మ తెలిసింది. నువ్వు ఏ క్షణం నీకు ఆత్మ తెలిసిందో ఆ క్షణానికి నీ కర్మ దగ్ధం అయితేనే నీకు ఆత్మ తెలుస్తుంది. ఏమా కాబట్టి సంచిత కర్మ లేదు. ప్రారంభ కర్మ అనుభవించే వరకు శరీరం ఉండాలి, ఇది అనుభవించే తీరాలి. దీన్ని నమ్మడానికి వీలేదు. ఆగామి కర్మ దీంతో చేస్తావు. నీకు ఆగామి కర్మ వల్ల ఏమవుతుందంటే కొత్త కర్మ నువ్వు కలుపుకుంటున్నావు. ఉన్న కర్మ నేను తగలబెడితే నువ్వు కొత్తను కలుపుకుంటున్నావు. కొత్తను కలుపుకోకుండా నువ్వు మొత్తం జ్ఞానాగ్నితో దగ్ధం చేస్తే జ్ఞానాగ్ని నువ్వు ఏ కర్మ వేసినా ఇందులో కాలిపోతుంది. అప్పటికి బ్యాలెన్స్ లేదు. రేపటి నుంచి మళ్ళీ జ్ఞానాగ్ని ఉంటే బాగా మండుతున్న అగ్నిలో ఏ కర్మైనా కాదు. విలీయతే, అందుకే హాయిగా విలీయతే అని లేదు, విలీయతే అని. ఇంకంతే. నదిలో నది ఇప్పటి వరకు వస్తే మీకు నది వాటర్ తీస్తే నది తీరుగా ఉంటుంది. ఇది తెలిసిన తర్వాత పట్టదమ్మా. లేదు నేను కాదని నేను తెలిసాక కర్మ చేసుకుంటే కూడా వెళ్ళాలి కర్మ చేస్తున్నాయి అని చెప్పినప్పుడు నీకు కర్మ ఎలా అంటుతుంది? మరి ఒక్కసారి నీకు పెళ్ళైతే గురుదేవులు అదే అన్నారు, ఒక్కసారి నీకు పెళ్ళైతే నువ్వు ఎప్పుడు నిద్రపోతున్నాను, నేను నిద్ర లేదు, ఇప్పుడే నిద్ర నీకు అడిగారబ్బా నేను ఎవరు పెళ్ళామని ఎట్లా చెప్పాను అని నువ్వు అంటున్నావా? అంటలేదు కదా. అంటే ఎంత గట్టిగా నువ్వు నేను ఫలానా వాడి భార్యని అని వేసుకున్నావు కదా. పెళ్లి రోజు ఇవాళ పెళ్లి చేయలేదు కదా నీకు.
ఏమో రోజు పెళ్లి చేసుకుని అవును అవును నేను ఫలానా వాడి పెళ్ళాను అనుకున్నా, పోనీ ఓసారి అనుకుంటున్నావా నేను ఫలానా వాడి భార్యని? అంత తాదాత్మ్యం చెందడం నీకు అయిపోయింది. ఉన్నదమ్మా, ఉన్నది ఉన్నది. చెప్పాలి. ఎందుకు వస్తుందంటే మీకు బయట కూర్చో ఎక్కువైపోయింది. ఎవరు మన పెళ్లి అయిన తర్వాత కూడా వీడే నా భర్త అని ఎవరు చెప్తున్నారు? బయట వాళ్ళు ఎవరిని చూడండి, వీడే పతివ్రత అయినటువంటి స్త్రీయే వీడు నా భర్త అని చెప్తారు కదా. పెళ్లి అయినా వాడు మొగుడు ఉన్నా ఇది రోజు బయటికి తిరిగి వచ్చిందా, అందరితో తిరిగి వచ్చేదానికి ఎవడు మొగుడు అంటే అది చెప్పలేదు కదా. అలా ఈ వెధవ మనస్సు కూడా మానవుడి విషయాలు మీద పోతుంది కదమ్మా. నువ్వు బ్రహ్మవి అన్నప్పుడు అది బ్రహ్మలో కూర్చోవటం లేదు కదా. వ్యభిచరిస్తున్నావు అన్నారు గురువు గారు, అంత మాట ఉపయోగించారు. నువ్వు పతివ్రతగా ఉండమంటే నువ్వు వ్యభిచారం చేస్తూ ఉంటే నువ్వు మూడవడం మనకు రోజు వెతుక్కోవాలి. అంతే కదమ్మా. మరి నువ్వు ఒకసారి నీకు పెళ్లి చేశారు, నీకు వీడు భర్త అని చెప్పారు, నువ్వు ఆ భర్తే నాకు సర్వస్వం అనుకున్నావు కాబట్టి నీకు నిద్ర లేకున్నా వీడు నీ భర్త ఎవరంటే చెబుతున్నావు. వీడి భర్త ఉండగానే నువ్వు బయట వాడితో తిరిగి వస్తూ ఉంటే రోజు రోజు కాదు ప్రతి క్షణం ప్రతి క్షణం బోర్డు విషయాల మీదకే తిరుగుతోంది కదమ్మా. అసలు విషయాల గురించి ఆలోచిస్తోంది కదా. ధ్యాయతో విషయాన్ పురుషాన్ సంగస్తే ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధో విజాయతే. నువ్వు బయటికి పోవడమే నీకు రోజు అలవాటు, అందుకనే నిన్ను జ్ఞానాగ్ని పెట్టుకోవచ్చు. నిప్పు పెట్టుకుంటూనే ఉండాలమ్మా. ఏ కర్మ అయినా అందులో దగ్ధం అయిపోయింది. అసలు ఏం చూస్తున్నదో నీకు అర్థమైపోతే, అందుకే 4 మహావాక్యాలు అనుభవం వస్తే అమ్మా అలాంటప్పుడు ఇంకా ఏమి అంటారు. విచారణ చేస్తుంది. జ్ఞానం అవసరం లేదు, విచారణ చేస్తుంది. ఇంకా అక్కర్లేదు జ్ఞానం. జ్ఞానం చేసేవాడెవడు అధిగమనం చేస్తుంది. అది ఉండాలన్నట్టు. నేను తెలియని వాడొకడు, తెలియసిన వాడొకడు. అవునవును అవును. బ్రహ్మాండం అంతే. ఎందుకంటే నిత్య నిరంతరం కూడా నువ్వు భావితుడు అయిపోవాలి. అప్పుడు భావాన్ని బట్టి కూర్చోలేక ఉండదు. అది నీవే అయిపోతే నువ్వు మాట్లాడించినా చేసినా కూడా నేను ఆత్మని అన్నటువంటి దృఢమైనటువంటి నమ్మకం నీకుందనుకో, ఇంద్రియాలు చేసేటువంటి కర్మల వల్ల వాసనలో నేను వస్తాను. ఎప్పుడైతే అది కర్మలో అకర్మను చూడటం నేర్చుకోవాలి. అదే ప్రాక్టీస్ చేయడం. మా సాధన అంటే అదే. అసలు మహావాక్యం తెలుసు, నువ్వు ఆత్మను తెలుసుకోవడం చాలా తేలిక. ఎందుకు చాలా తేలికంటే నువ్వు అది అయ్యే ఉంటున్నావు కదా. నువ్వు కొత్తగా క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలంటే నీకు కష్టం. ఇప్పుడు నువ్వు నీ క్వాలిఫికేషన్ నువ్వు సంపాదించుకోవడం ఇప్పుడు మొదలవుతుంది. ఏంటంటే కాకరకాయ నేను చేదుదాన్ని కదా, ఈ చేదు ఎట్ట పోగొట్టుకోవాలి అని కాకరకాయ సాధన చేస్తావు. మరి అదే కదా, దాని చేదు పోగొట్టుకునే కదా అది తినడానికి యోగ్యంగా తయారైంది. అలా దేహం ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, అందుకని నువ్వు ఆలోచించమని. అసలు దేహం ఇంద్రియాలు ఇవన్నీ లేవు. ఏమన్నా నిన్ను నీ కర్మ ప్రేరణ చేస్తోంది నాయన. ఆ కర్మకు నేను ఈశ్వరుడని పేరు పెట్టాను. ఈశ్వరుడు బుద్ధి పుట్టించలేదు అంటున్నావు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు నువ్వు బుద్ధి పుట్టించడానికి? ఈశ్వర ప్రేరణ జరగలేదు అంటారు. ఈశ్వర కృప కావాలి అంటున్నావు. ఈశ్వర కృప అంటే ఇక్కడ ఏమిటి? నీకు ఆత్మ తెలియాలంటే గురుకృప కావాలి, ఆత్మకృప కావాలి. అంటే నీకు అసలు బుద్ధి పుట్టాలి. ఈశ్వర కృప కావాలి. నువ్వు వెళ్ళి చేద్దాం అనుకున్నా కూడా ఏం చేస్తావులే, ధ్యానం ఏం చేస్తావు, కాసేపు పడుకున్న తర్వాత చూద్దాంలే, ఆత్మ గురించి విచారణ ఏం చేస్తావు, అసలు విచారణ ఏముంది చేయటానికి? ఎంత మాయలంటే ఏముంది విచారణ చేయటానికి అంటుంది. తెలిసిపోయింది లేదా నాకు నువ్వు ఆత్మ రేపు ఏ రోజు చేస్తున్నా ఇవాళ కూడా పూజ చేస్తూ ఎందుకయ్యా ఈ సమయం ఎందుకు పెట్టావు నాకు ముందు అసలు నేను చేసింది ఎందుకన్నా? నేను చేస్తే ఆ పిల్లలు అలవాటై వాళ్ళు చేస్తారు కదా. ఏది మానక్కర్లేదు, కానీ అదొక డ్యూటీ అమ్మా, అదొక పని. ఆ పని చేయకుండా అన్నం తినలేమ్మా. అక్కడ లేడని తెలుసు, వాడు అందులోనే లేడని తెలుసు, అందులోనే లేడు, అంతటా ఉంటాడు. ఇదేంటే ఇంకా ఏం ప్రారంభం పెట్టా? మా బొమ్మలో అంతే అంతే
మనం ఇవేలా చేస్తున్నాము, భగవంతుడు కూడా ఈ గురుగులన్నీ పెట్టుకుని వాడే ఆడుతున్నాడు. ఈ గురుగులన్నీ పెట్టుకుని ఆడుకుని ఇదంతా సృష్టి జరిగింది అంటున్నాం. మళ్ళీ అన్ని సంచిలో పోసి పిల్లాడు దాచుకుంటాడు పక్కన కదా, ఆ పక్కన దాచుకున్నాడు. ప్రళయం వచ్చింది, అన్ని లోపలికి పోయినాయి. రేపు మళ్ళీ ఆ బొమ్మలు కూడా ముందుకు వస్తున్నాయి. భగవంతుడు కూడా అలాగే. లోపలికి గొలుసు ఉభయము తాను సకల అర్థ సాక్షి అవి అక్కడనుకుని ఆత్మమూని మధ్యగలంటాడు గజేంద్రుడు. తెగిన తుది అలోకమ్మకు పెంజీగలి అవ్వాలి ఎవరు ఏకాకృతుడు అన్ని గజేంద్రుడు. అది పోతం దాంట్లో భాగవతంలోనే ఒక తర్వాత కావాలంటే అదే భాగవతంలోనే తీస్తారు. భాగవతం పోతం రాసింది ఏమో. ఇప్పుడు పురుష ప్రయత్నంగా ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుసుకున్నంత మాత్రాన ఈశ్వరుడు ప్రేరేపిస్తున్నాడు అంటే నాకేం విరోధం లేదు నాయన. ఈశ్వర ప్రేరణ జరుగుతోంది, ఈశ్వర కృప. వాడికి ఈశ్వరుడు అని పేరు పెట్టుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈశ్వరుడు నువ్వు కైలాసంలో ఉన్నాడో వైకుంఠంలో ఉన్నాడో వాడికి ఏదో ఒక ఆకారం ఇచ్చి వాడికి బూడిద పూసి వాడికి నాగాభరణం వేసి వాటన్నిటికీ సింబాలిక్ గా ఏదో వేరే మీనింగ్లు ఉంటాయి. అంతేకాని వాడు ఈశ్వరుడు కాదు. కైలాసవర్ణన చూశారు, కైలాసంలో అక్కడ ఉన్నారు. అంత దూరం పోయి కైలాసం వెళ్ళి ప్రదర్శన చేసి వచ్చేస్తుంది. ఇంత కష్టపడి ఇంత తావుంచి అక్కడ ఈశ్వరుని ఎవరు చూడలే. ఆ ఈశ్వరుడు మనకు కనిపించడు. ఎందుకని? ఆ ఈశ్వరుడు నిజంగా లేడు కాబట్టి. ఆ ఈశ్వరుడు నిజంగా లేడు. మీరు అనుకుంటున్నటువంటి రూపాలు కలిగిన ఈశ్వరుడు నిజంగా లేడు. మరి లేనివాడు నువ్వు ఎంత కష్టపడితే ఎలా కనపడతాడు? ఉన్నవాడైతే కనపడతాడు. అందుకని ఇదంతా అరుడురాయి, ఇదంతా సత్యం కాదు. అమ్మ ఆ రోజే చెప్పింది. జోలపాటలోనే ఇదంతా అడుగుతాయి, ఏమి లేదు కదా. ఈశ్వరుని యొక్క స్వరూపం బాగుగా గ్రహించడం చేత తాను ఏ విధమైన సంగము లేనివాడనే. దీనివల్ల నీకు ఇంకో లాభం ఏమిటంటే నాయన, ఇందాక నేను చెప్పానే ఒకరు ఎవడో ప్రేరణ చేస్తున్నాడు, నువ్వు మాట అంటున్నావు కదా, దీనివల్ల నీకు ఇంకొక లాభం ఏమిటంటే నువ్వు అసలు నిస్సంగుడివి. నీకు దేహంతో సంఘం లేదంటున్నాడు, కర్మతోనూ నీకు సంబంధం లేదన్నాను. మెల్లగా మన పైకి లాక్కుపోతున్నాడు. ఈ ఈశ్వరుడు అనేవాడిని ఒకడిని నీ కర్మకే ఈశ్వరుడని పేరు పెట్టాడు. వాడిని ఒకడిని నేను ప్రతిష్ఠించబట్టిన లాభం ఏమిటంటే నేను నిజంగా నిస్సంగుండే వాడు ప్రేరణ చేసి కర్మ చేయిస్తున్నాడు అనుకో, నీకు అది కూడా పోతుంది కదా. ఆయన చెప్పినట్టు ఈశ్వరేచ్ఛ ప్రకారం నడుచుకుంటున్నాడు. మళ్ళీ అక్కడ మధ్య నీ ఇచ్చే పెట్టవాడు. అది మనం ఏం చేస్తామంటే మనకు అనుకూలమైందేమో ఈశ్వరే మన ఇచ్చ, మనం ప్రతికూలంగా చేస్తున్నామే ఈశ్వరుడు అట్లా ప్రేరణ. అంతరాత్మ ప్రబోధమే ఇందిరాగాంధీయే వాడి కొడుకు ఓటు వేయించలేదు కదా. అంతరాత్మ ప్రబోధం లేదు అంటే మనకు అనుకూలంగా ఉంటే అంతరాత్మ ప్రబోధమా? అలా చేయి. మొత్తం వేస్తే ఈశ్వరుడి మీద, మొత్తం వేస్తే నీ మీద నామేదేవి. మాలవాడితోనే నేయించు, సాలవాడితోనే నేయించు. బట్ట సగం సాలవాడిని వేసి సగం మాలవాడిని వేస్తే బట్ట వేసుకోవడానికి పనికిరాదు. అందుకని మానవాళ్ళతో నేయిస్తారు. కాటేరు చీర అని డెలివరీ అయినప్పుడు ఆ బాలింత కట్టిస్తారు. ఆ కాటేరుకు ఒక మాలవాడిని వేస్తారు, ముద్దులాగా ఉంటుంది. సాలవాడిని వేస్తే నైస్ గా నాగరికతగా ఉంటుంది. అదే మాలవాడితో సగం సాలవాడితో సగం నేయిస్తే ఎలాగా నేయించుకుని ఒకటితో నేయించి. కాబట్టి ప్రబోధం చేస్తే మొత్తం అంతరాత్మ ప్రబోధం అయిపోయింది. అసలు అంతరాత్మ ప్రబోధం ఉండదన్నమాట. అన్నిటికీ వాడు ఇన్వాల్వ్ అవ్వడు. నీకు క్రిటికల్ గా వచ్చినప్పుడే అంతరాత్మ ఇన్వాల్వ్ అవుతుంది. మామూలుగా అయితే ఫిజికల్ గా మన శరీరానికి దానికే అలవాటు. ఇంటికి తాళం వేయడానికి అంతరాత్మ కావాలా, అంతరాత్మ కావాలా అంటే ఇంద్రియాలకు అలవాటు, వాటి అలవాటు ప్రకారం అదే చేసుకుంటూ ఉంటాయి. అది కూడా నేను ఒకళ్ళు మామూలుగా అలవాటుగా ఉప్పు కారం అన్ని వేసి వంట చేస్తారు. కూర చాలా బాగుందండి అలవాటు. నేను చిన్నప్పటి నుంచి కూరలు చాలా బాగా చేసేదాన్ని, మా అమ్మ దగ్గర నేర్చుకుంటాను. వేసుకుంటాడు. ఇంద్రియాలకు అలవాటు అవి వేసినవి అవి ఉడికింది.
వీళ్ళు ఆ పదార్థంలో రుచి లేకపోతే వీడేం రుచిని పెట్టించలేడు కదా దాంట్లో కదా. ఆ రుచి కూడా పరమాత్మకు నేను నాదే అని చెప్పాడు. అయితే ఇది బాగుంది, క్రిటికల్ వాటికి ఆయన వస్తాడు. అంటే నువ్వు అడగాలి. బుద్ధి అన్నిటికీ మాట్లాడుతుంది, బుద్ధి మాట్లాడదు అన్నిటికీ. మనసు మాట్లాడినట్టు బుద్ధి మాట్లాడుతుంది. మనసు అన్నిటికీ నేను ఎక్కడికి వెళ్తుంది. ఈశ్వరుడికి బాధ ఉంది. ఎప్పుడు బాధ అంటే తాదాత్మ్యం పొందిన వాడికే బాధ కదా, జీవుడికే బాధ ఉంది. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పుడు పనులు చేద్దామని చేస్తుంటే ఈశ్వరుడు ప్రబోధం చేస్తాడు. అక్కడ స్వర్గంలో నరకంలో నువ్వు ఈ బాధను అనుభవించావు కదా, ఈ తప్పు చేసినప్పుడు అక్కడ ఉన్నాడు ఆయన బాధ. ఇక్కడ కూడా దేహ తాదాత్మ్యం జీవుడికే కదమ్మా. లోపల ఉన్న ఈశ్వరుడికి ఏం బాధ ఉంది? వాడికి బాధ లేదు కదా, సాక్షిగానే ఉంటాడు, వాడికి బాధ లేదు కదా. అందుకే వాడు ప్రబోధం చేస్తున్నాడు. తప్పు పని చేయాలనుకో, ఈ తప్పు పని చేస్తే నీకు పాపం వస్తుంది. లోపల నుంచి పెట్టిన వాడు ఎవడు? ఈశ్వరుడు. వాడికి ఏమిటి? ప్రీవియస్ అనుభవం ఉంది. అక్కడికి చూశాడు, అక్కడికి వెళ్ళొచ్చాడు కదా. నిజంగా ఎందుకు మళ్ళీ చేస్తున్నావు, చేస్తే నీకు ఆ పాపాలు మళ్ళీ నరకాచి పోవాలి, తప్పుడు పని చేస్తున్నాను వాళ్ళు లోపల చెప్తారు. అయినా తిట్టి అలా ఇస్తారమ్మా. ఈ జీవుడు అన్నవాడే చాలా చెడ్డవాడు. చాలా చెడ్డవాడు అంటే ఏమిటో వాడు ఎందుకు ఆడుకుంటున్నాడు అనిపిస్తుంది. దీనివల్ల వాడికి నిజంగా ఒరిగేది ఏమన్నా ఉందా అమ్మా? దేహమా వాడు కాదు, వాడు ఏది కాదు. వాడు ఎందుకు దీన్ని తెచ్చుకున్నాడు? ఇది నాది అని వాడు ఎందుకు భ్రమిస్తున్నాడు? ఈ నాది అనుకోబట్టి కదా. దీనికోసం దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చిన్న తప్పు మీరు వేసుకుంటాడా? అస్సలు తీసుకోండి. చూడండి, ఏదైనా ఎవరి మీదన్నా తప్పు వేయడానికి రెడీ. వాడి మీద పారేస్తే అయిపోతుంది. నిప్పు కాల్చి అగ్గిపుల్ల గీచి అవతల వాడి మీద అది ఎవరినన్నా అంటున్నాడు. వీడి బాధలేదు. ఆలోచించడు, కొంచెం ఆలోచించడం. అందుకే వాడికే ఈ పాఠం అంతా. లేకపోతే బ్రహ్మడు పాఠం ఏమిటి? నా అనవసరం. వాడు బ్రహ్మే అయి ఉంటే వాడి పాఠం ఎందుకు? దేహ తాదాత్మ్యం ఎవరుకుంది? జీవుడికే ఉంది. ఆ జీవుడు ఇవన్నీ పట్టుకుని సస్తే అమ్మ ఈసారి కరెక్ట్ గా చెప్పుకుంటాను. 79 చెబుతున్నాను. రికార్డ్ అయిందా? 89 కానీ కాలేదా? పోయిన వారం 179 అయిందమ్మా. 79 అయిపోయింది చెప్పుకోవాలి. 78 2 శ్లోకాలైనా మరి 2 అయితే నేను చాలా మొత్తం కవర్ అయిపోయింది. అవసరమైన పాఠం అయిందా?